నా పేరు మురళీ మద్దినేని అండి. నాకు రీసెంట్గా వచ్చిన గ్రూప్ 1 జిఆర్ఎల్లో 83 ర్యాంక్ సెక్యూర్ చేశాను. నా స్కోర్ వచ్చేసి 489.5. నేను ఎగ్జామ్ అంతా కూడా తెలుగు మీడియంలో రాశానండి. అయితే నేను ఎప్పుడైతే ఎగ్జామ్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుదామని డిసైడ్ అయ్యానో ఆ రోజు నుంచి కూడా కంటెంట్ వైజ్గా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అండ్ తెలుగు అకాడమీ బుక్స్ మరియు ఈ గ్రూప్ 2 బుక్స్ ప్రిపేర్ అవుతూ వచ్చాను. ఫిలిమ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మెయిన్స్కి ఏ టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలి అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడు ఈ ఏకేఎస్ టెస్ట్ సిరీస్ 90 days షెడ్యూల్ని అది చూశానండి. ఒకసారి నేను చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడు నేను వాళ్ళని క్లియర్గా అడిగాను, డైలీ టెస్ట్ సిరీస్ అంటున్నారు కదా, డైలీ కరెక్షన్ ఉంటుందా, లేకపోతే ఎగ్జామ్ మేమే రాసి మీరు కీ ఇస్తే అది మేమే చూసుకోవాలా, ఈ ఒక డౌట్ ఉంటుంది. ఈ డౌట్ నేను క్లియర్గా తెలుసుకున్నాను. వాళ్ళు నాకు ఒక కన్ఫర్మేషన్ ఇచ్చారు, లేదు మీరు రాసిన డైలీ టెస్ట్ సిరీస్ డైలీ టెస్ట్ ఏదైతే ఉందో అది మీకు కరెక్షన్ అవుతుంది. కరెక్షన్ అయిన పేపర్ మీకు 2 to 3 daysలో మీ చేతికి వస్తుంది. దాని మీద మీకు మీరు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారో మీరు ఆ ఆన్సర్ షీట్ మీద క్లియర్గా రాస్తారు. అండ్ దాంతోపాటు శశాంక్ సార్ తోటి మీకు ఒక మెంటర్ సెషన్ ఉంటుంది, ఆ సార్ కూడా మీకు ఇంకా గైడ్ చేస్తారు అని చెప్పడం జరిగింది. నేను ఇంకా డైలీ కరెక్షన్ ఉంది కాబట్టి మన మెయిన్స్ని రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏకేఎస్లో జాయిన్ అయ్యాను. దాదాపు 55 నుంచి 60 టెస్టులు రాశాను. ఇంకా అప్పటికే ఎగ్జామ్ డేట్ దగ్గరకు వచ్చింది కాబట్టి రివిజన్ మొదలుపెట్టాను. ఈ 60 టెస్టులలో కూడా నేను ప్రతి టెస్ట్ కూడా వీళ్ళు చాలా క్లియర్గా నా డీఫాల్ట్స్ ఏందో రాశారు. నేను డే 1 టెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక క్వశ్చన్కి 2-3 మార్క్సే వచ్చాయి. దానికి ఎందుకు అంత తక్కువ మార్కులు వచ్చాయి కూడా వాళ్ళు డీఫాల్ట్స్ రాశారు. ఆ డీఫాల్ట్స్ నేను డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటా మిడిల్ టెస్ట్కి ఒక 25-20 ఆ టెస్ట్ వచ్చే టైంకి నాకు ఒక్కొక్క క్వశ్చన్కి 7-6 మార్క్స్ కూడా పడాయి. దీనికి కారణం ఏంటంటే వీళ్ళు నన్ను గైడ్ చేసిన విధానము, దాని మీద రాసిన డీఫాల్ట్స్ మరియు శశాంక్ సార్ ఇచ్చిన మెంటరెంట్. సో ఫైనలీ మొత్తం అవుట్పుట్ 60 ఎగ్జామ్స్ తర్వాత వచ్చిన ఫైనల్ అవుట్పుట్ తోటి నేను మెయిన్స్ బాగా రాయటం జరిగింది. తెలుగు మీడియం అయినా కానీ నాకు కాన్ఫిడెంట్తో రాయటం జరిగింది. ఫైనల్ నాకు 83rd ర్యాంక్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు ఏకేఎస్.